ప్రతిపక్ష ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు రాహుల్ గాంధీ. నిన్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి, పేపర్ లీకేజ్ వ్యవహారంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. యువత తమ భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన ప్రశ్నలు అడిగినందుకే విద్యార్థుల్ని లాఠీలతో కొట్టారని రాహుల్ గాంధీ చెప్పారు. భారత యువత భవిష్యత్తుపై కూడా పార్లమెంటులో చర్చ జరగకపోతే పార్లమెంటు ఉద్దేశమేంటని ప్రశ్నించారు. విద్యార్థుల ఆవేదనను వీధుల్లోనూ పార్లమెంటులోనూ బలంగా వినిపించేలా పోరాటం చేస్తామన్నారు. ప్రతిపక్షాలతో కలిసి చలో పార్లమెంటు నిర్వహించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.